సుదీర్ఘంగా నేను దానిలోకి వెళ్ళట్లేదు, కానీ ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది, లేదా ఎంతమందిని కలిశారు, దీని వెనక ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని హృదయాలు ఉన్నాయి అనేటటువంటి జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ అనేక మంది మేధస్సుతో, అనేక మంది రాజకీయ పరిజ్ఞానంతో, అనేక మంది దీనికి ఉన్నటువంటి అండలతో ఈ రోజున ఈ యొక్క రూపానికి వచ్చిందని మాత్రం ఒక్క వాక్యంలో నేను చెప్తున్నాను. దీనిలో పోయే ముందు మన దళిత లీడర్ అంటే ఎవరు అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. దాని సమాధానం కూడా నిస్సందేహంగా వెంటనే దళిత లీడర్ అంటే ఎవరంటే అంబేద్కర్. మన అంబేద్కర్ దళిత లీడర్ అంటే అసలు అంబేద్కర్ దళిత లీడర్, కానీ అంబేద్కర్లో ఉన్నటువంటి ఆ యొక్క మెయిన్ కోర్ ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూస్తే ఆయన ఒక మాట అంటాడు, చాలా అన్నాడు, కానీ ఇందులో ఒకటి తీసుకొని నేను, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్, చేంజ్ ద సిస్టమ్ దట్ మేక్స్ యూ లూజ్ ఇట్. అంటే నువ్వు నిజంగా ఆత్మగౌరవంతో బతకాలి, ఉండాలి అంటే ఆ ఆత్మగౌరవాన్ని అణిచివేసేటటువంటి, అడుగడుగున దాన్ని చంపేటటువంటి ఏదైతే అది ఆ యొక్క వ్యవస్థ ఉన్నదో, ఆ సిస్టమ్ ఉన్నదో, దాన్ని ఓడించకుండా, దాన్ని నిర్మూలించకుండా నీ ఆత్మగౌరవం నిలబడదు. అందుకోసం దళిత పోరాటాలన్నీ ఆత్మగౌరవ పోరాటాలు. ఆత్మగౌరవ పోరాటం అంటే మన మీద మన కోసం పోరాటం కాదు. ఆ యొక్క ఆత్మగౌరవం ఎవరైతే మనం ఉందో దాన్ని ఎవరైతే అణిచివేయాలని చూస్తున్నారో దాన్ని మనం, ఆ సిస్టాన్ని బద్దలు కొట్టేటటువంటి పోరాటమే దళిత ఆత్మగౌరవ పోరాటం. అంబేద్కర్ యొక్క ఇంకో లక్షణం ఏంటి? హీ స్కాలర్ అండ్ ఇంటలెక్చువల్. అంబేద్కర్ ఈజ్ గ్రేట్ స్కాలర్ అండ్ ఇంటలెక్చువల్. ఎంత మేధస్సు, లా మేకర్. తర్వాత యాంటీ కాస్ట్ రాడికల్. ఒకటి ఇంపార్టెంట్, యాంటీ కాస్ట్. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని యొక్క మూలాలని, వాటి అన్నిటి కూడా తుత్తునీయలు చేసి వాటిని మొత్తం చేసి ఇట్లా చూపించినటువంటి వాడు. అది మరొకటి అద్భుతమైనటువంటి పొలిటికల్ ఆర్గనైజర్. అంతేకాకుండా ఒక స్పిరిచువల్ లీడర్, ఈజ్ ఎ మోడల్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్. మహిళల యొక్క అభ్యున్నతిని, మహిళల యొక్క అవసరాన్ని దానిలో ఆయన గుర్తిరినటువంటి వాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, నిజంగా ఒక దళిత లీడర్ కావాలి అంటే ఈ యొక్క ఆస్పెక్ట్స్లో మనం ఖచ్చితంగా మన యొక్క దృష్టిని మనం కేంద్రీకరించాలి. నాలెడ్జ్ ఉండాలా, ఇంటలెక్చువాలిటీ ఉండాలా, చట్టాలు ఉండాలా, అన్నిటిలో చేసే దీనిలో మనం దాన్ని చేసినప్పుడే మనం ఆ నిజమైనటువంటి అంబేద్కర్ వారసత్వం కలిగినటువంటి దళిత నాయకులుగా మనం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన మనకి ఒక మంత్రం లాంటి చెప్పాడు, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. దీనికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. చాలా సింపుల్గా ఎడ్యుకేట్ అంటే చదువుకోవటం, డిగ్రీ తీసుకోవటం, అనేది ఇంకోటి ఏమి ఉండవు. కానీ మనం ఈ ఎడ్యుకేట్ చేయటంలో మనం ఎడ్యుకేట్ కావటం, తర్వాత మన యొక్క దళిత సమాజాన్ని ఎడ్యుకేట్ చేయటం, తర్వాత వాళ్ళని ఆర్గనైజ్ చేయటం, ఈ యొక్క కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యం చేయటం. సో దీన్ని ఈ 3 పదాలని దాదాపు 3 గ్రంథాలుగా మనం చూడవచ్చు. ఈ 3 గ్రంథాల యొక్క 3 పదాలు ఉన్నటువంటి బలం, ఆ యొక్క మంత్రం, ఆ యొక్క ఫోర్స్ ఏతుందో దాన్ని మనం అధ్యయనం చేయటం కూడా అవసరం చెప్పేసి కూడా మేము అనుకోవటం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఇంకొకటి ఉన్నది, లెట్ us not bow our heads before any god or religion which humiliates us. మనల్ని అవమానించేటటువంటి ఏ యొక్క మతానికైనా, ఏ యొక్క దేవుడికైనా మనం తల వంచవద్దు. ఇది పెరియార్. జ్యోతిరావు ఫూలే అంటాడు, ద పవర్ఫుల్ అండ్ ద లెర్నెడ్ హ్యావ్ ఆల్వేస్ టేకెన్ కేర్ టు కీప్ ద వీక్ అండ్ ది ఇగ్నోరెంట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పర్మనెంట్ సబ్జుగేషన్. ఎవడైతే అధికారం ఉన్నటువంటి వాడు, బలమైనటువంటి వాడు ఉంటాడో, బలహీనుల్ని బలహీనులుగానే ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాడు, బలహీనులుగా నడిచివేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అతని యొక్క బలంగానే, అధికారంగా నిలబడిద్దని ఫూలే అంటాడు. అధికారం కోసం
తమ లక్ష్యాన్ని నమ్ముకోకూడదు, అధికారాన్ని లక్ష్యానికి ఉపయోగించే నాయకులు కావాలి అనేసి మన కాన్షీరామ్ అంటాడు. సో ఇట్లా మనం చూసినప్పుడు మన దేశంలో మన యొక్క సమాజం నుంచి వచ్చిన వీళ్ళు, ఇంకా మాల్కమ్ ఎక్స్ అని ఒక ఆఫ్రికన్ అమెరికన్ రెవల్యూషనరీ లీడర్ కూడా ఏమంటాడంటే, యూ కెనాట్ సపరేట్ పీస్ ఫ్రమ్ ఫ్రీడమ్ బికాస్ నో వన్ కెన్ బి ఎట్ పీస్ అన్లెస్ హీ హ్యాస్ హిస్ ఫ్రీడమ్. స్వేచ్ఛని యొక్క శాంతిని ఏతుందో ఈ రెండింటిని వేరు చేసి చూడలేము. ఎందుకంటే నీకు స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు శాంతంగా బతకలేవు, శాంతంగా జీవించలేవు. కాబట్టి ఈ స్వేచ్ఛ, ఈ యొక్క ఈ ఫ్రీడమ్ అండ్ పీస్ అనేటటువంటిది రెండు కూడా ఇంటర్ట్వైన్ అనేసి ఆ మాల్కమ్ ఎక్స్ అంటాడు. ఇట్లా పోయినప్పుడు చూస్తే ఇక ఫైనల్గా ఏమిటంటే ఒకటి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఒక మాటను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఆయన ఏమంటే, నిజమైన నాయకుడు ఏకాభిప్రాయం కోసం అన్వేషకుడు కాదు. జాగ్రత్త వినాలండి. నిజమైన నాయకుడు ఏకాభిప్రాయం కోసం అన్వేషించే మనిషి కాదు, ఏకాభిప్రాయాన్ని రూపొందించేవాడే నిజమైన నాయకుడు. సో ఆ ఏకాభిప్రాయాన్ని రూపొందించేటటువంటి యొక్క నైపుణ్యత, దానికి సంబంధించినటువంటి సైద్ధాంతిక పరిజ్ఞానం, దానికి సంబంధించిన రాజకీయ చైతన్యం ఇవన్నీ కలిసినటువంటి యొక్క మనిషి ఏదైతుంటో దాన్ని ఆయన మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ లీడర్, ఆయన ఈ మాట అంటారనమాట. సో దానికోసం ఒక ఏకాభిప్రాయాన్ని మనం సాధించడం కోసమే, లేకుంటే అది కాకుండా దాన్ని వెతుక్కుంటూ పోవటం కాకుండా దాన్ని చేయాలా, అది కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క దళిత నాయకత్వ వేదికని అది కూడా ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. ఇంకా మన యొక్క రీసెంట్ కాంటెంపరీకి వచ్చినప్పుడు రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ ఒక మాట ఏమంటాడంటే, ద వాల్యూ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ రెడ్యూస్డ్ టు హిజ్ ఇమ్మీడియట్ ఐడెంటిటీ అండ్ నియరెస్ట్ పాసిబిలిటీ. అంటే ఒక మనిషి యొక్క విలువని తమకు ఇమ్మీడియట్గా తక్షణంగా ఉన్నటువంటి ఒక అస్తిత్వానికి కుదించడం అయింది. అంటే సింపుల్, దాన్ని విడమర్చి చెప్పాలంటే, నువ్వు ఒక పెద్ద శాస్త్రవేత్త కావచ్చు, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, నువ్వు పెద్ద మేధావి కావచ్చు, పెద్ద కళాకారుడు కావచ్చు, కానీ అవన్నీ దేన్ని గుర్తించకుండా నేను ఒకటే ఏంటంటే, నువ్వు దళితుడు, మాదిగోడివి, మాలోడివి, డక్కలోడివి అని ఆ యొక్క ఐడెంటిటీకి నిన్ను కుదించి మరొక దానికి చూడకుండా చేసేటువంటి ఏందో దాన్ని రోహిత్ వేముల చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఇది ఇవన్నీ ఎంత మనం గొప్పవాళ్ళైనా, ఎంత మన పరిజ్ఞానం ఏమన్నా సరే దాన్ని ఎక్కడ గుర్తించరు. ఉదాహరణకి నేను వచ్చి చెప్తాను. నన్ను ఎక్కడికి పోయినప్పుడు నన్ను ఎవరు ఎట్లా పరిచయం చేస్తారు తెలుసా? ఎల్ఏ సురేష్ అండి, మంచి డప్పు ఆర్టిస్టు, ఇంటర్నేషనల్గా కూడా చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, చాలా మంచి టీం ఉన్నది, చాలా ఈ డప్పు మాదిగోడు అనేది చెప్పకుండా అనమాట అదనమాట. సో డప్పు ఇది 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 అని చెప్తారు తప్పితే, వీడు కూడా కాస్త ఆలోచించగలిగేవాడు, వీడు కూడా కాస్త రాయగలిగేవాడు, వీడు కూడా కాస్త మాట్లాడగలిగేవాడు, ఇది ఎక్కడా ఉండదండి. సింపుల్ స్ట్రైట్ ఇది అనేసి చెప్పడం అన్నమాట. సో ఇది రోహిత్ వేముల చేశాడనమాట. అందుకోసం ఈ యొక్క ఇటువంటి వాళ్ళని యొక్క స్ఫూర్తినిగా తీసుకొని ఈ యొక్క దళిత నాయకత్వ వేదికని ఈరోజు మనం దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. భారతదేశంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటి నేను చెప్పనక్కర్లేదు. ఈ రోజున పెళ్లి చేసుకున్నా, కాపురం చేసినా, అన్నం తిన్నా, నీకు నచ్చిన కూర వండుకున్నా, నచ్చిన మాంసాన్ని తెచ్చుకున్నా, ఎటువంటి బట్టలు కట్టుకున్నా మనం చూస్తూనే ఉన్నాం. భయంకరాత్మకంగా హింసలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం, అవన్నీ చూస్తున్నాం. నేను ఆ యొక్క డీటెయిల్స్లోకి పోవట్లేదు, ఆ యొక్క దుస్థితి గురించి. కానీ ఒకే విషయం చెబుతున్నాను, దీని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క రాజకీయ సాంఘిక నేపథ్యం ఉందో దాన్ని మాత్రం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏమిటి అని అంటే, ఈ రోజున మతం, రిలీజియన్, ఈ యొక్క మతం అనేటటువంటి దాన్ని ఒక దానిగా తీసుకొచ్చారు.
కానీ యాక్చువల్లీ ఇవాళ మతం అనేది మతం లేదు, యాక్చువల్గా మతోన్మాదం అన్నది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఏంటి? మతానికి, హిందూ మతానికి హిందుత్వానికి తేడా ఏంటి? ఇప్పుడు మనకున్నది హిందుత్వమే, హిందూ మతం లేదు. ఏమిటి హిందుత్వం? హిందూ అనేటువంటి ధార్మికం, అది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. వాడు ఏమైనా చేసుకుంటాడు అది సంబంధించింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క హిందూ మతం హిందుత్వం అయిపోయిందో అది అక్కడ రాజకీయం అయిపోయింది. దట్ ఇస్ ది పాలిటిక్స్. హిందుత్వం కావడం అనేటువంటిది ఇట్ ఈస్ పొలిటికల్ రిలీజన్, పొలిటికల్ రిలీజన్. ఇస్లాం వేరు, ఇస్లామిక్ వేరు. సో ఈ యొక్క దీన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళు చేసినప్పుడు ఏంటి, దీని యొక్క ఎసెన్స్ ఏంటంటే, మేము తప్ప ఇంకెవడు ఇక్కడ ఈ దేశంలో ఉండటానికి వీలు లేదు. ఉంటే ఉండండి, లేదా చావండి. ఒకళ్ళు ఉండదలుచుకుంటే అడిగి మరిగి ఉండండి. ఇదే కదా సారాంశం. ఇవాళ అది ఒకటి మనకి భయంకరంగా వస్తున్నటువంటి దృష్టి ఉంది. ఇక రెండవది వచ్చేసి ఇంకొక విషయం, నేను ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మతం అనేటువంటి ఒక సోషల్ ఆర్డర్గా మారిపోయింది. మతంగా లేదు. మన మతంగా ఉంటే ఏంటి? దేవుడి ముందు అందరూ కూడా సమానం, సమాజంలో అందరూ సమానం, మనిషి కూడా సమానం. మరి ఈ అంశాలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు ఉన్నదాల్లో ఏమిటంటే ఇది. అందుకోసం ఏమైంది, ప్రతి పండగని, ప్రతి ఒక్క సంస్కృతి, ప్రతి ఒక్క రిచువల్ని, ప్రతి దాన్ని కూడా దాన్ని పొలిటిసైజ్ చేసి ఇచ్చేసి ఏంటంటే దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసేదంటే, దీన్ని వెనుక మొత్తం చేసేది ఎవరంటే, ఒకటి ఉన్నది ఏంటంటే, మైనారిటీస్ని మైనారిటీస్తోనే నిర్మూలించాలి. మైనారిటీస్ని నిర్మూలించాలి. మరి దళితులు కూడా మైనారిటీలే. నేను ఆ విషయం తర్వాత వస్తాయి. కాబట్టి మైనారిటీ చేసేస్తా అంటే, దీనిలో ఇప్పుడు చూస్తే ఎవరండి, మీరు చూడండి, జనరల్గా ఇప్పుడంతా కూడా ఒకప్పుడు శూద్రులుగా మనం చెప్పుకొని ఈ యొక్క కుల వ్యవస్థలోకి ఆకరణ ఉన్నటువంటి శూద్రులు, బీసీలు ఎవరైతే ఉన్నారో, ఇవాళ వాళ్ళు హిందూ యొక్క దాన్ని చేస్తారు. కానీ వాళ్ళు హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తలేదు, హిందూ మతంలో ఉంటే దాని ధార్మికత్వాన్ని తీసుకోలేదు. అందులో ఉన్నటువంటి ఏదైతే ఒక ఉన్మాదం అవుతుందో, ఆ యొక్క పాలిటిక్స్ అవుతుందో దానిలో భాగమయ్యాలని చేస్తున్నారు. అది పెద్ద బొట్టు పెట్టుకోవడం, లేకపోతే అవి ఇవి ఇవంటిటువంటిది మనం చూస్తా ఉన్నాం. దళితులు అట్లే ఉన్నారు. సో ఇది ఈ యొక్క సిచ్యువేషన్ కూడా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి నెక్స్ట్ మరి దళితులు కూడా నేను ఇప్పుడు మైనారిటీలు అని ఒక వర్డ్ వాడాను. దళితులు నిజంగానే మైనారిటీలు అని నేను అంటున్నాను. ఎందుకనంటే, దళితులు హిందూ సమాజంలో కానీ హిందూ వ్యవస్థలో కానీ భాగం కాదు. ఎందుకంటే మన గుళ్ళోకి రానియరు, వాళ్ళ మనుషులు మనం పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఏ పొత్తు లేదు, ఎక్కడా లేదు, మొత్తం కూడా మన దూరంగా పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నువ్వు అసలు ఇందులో ఎప్పుడు కూడా దీనిలో భాగం కాదు, నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి అందులో నీకు సమస్య లేదు, మనం హిందువులం కాకుండా ఉన్నప్పుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ యొక్క సపరేట్ ఎలక్టోర్స్ అనేటువంటి ప్రత్యేక ఎన్నికలు అనేటువంటి అంశాన్ని కూడా ఎందుకు ముందు తెచ్చాడంటే, దళితులు మైనారిటీ, ఎందుకంటే అప్పుడు సిక్కులకి ప్రత్యేక ఎన్నికలు ఉన్నాయి, రిజర్వేషన్ ప్రత్యేక ఎన్నికలు, ముస్లింలకు ఉన్నది, తర్వాత ఆంగ్లో ఇండియన్స్కి ఉంది. ఇట్లా ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో ఆ మైనారిటీలందరికీ కూడా ఆ యొక్క రిజర్వేషన్ని, ఆయన యొక్క ప్రత్యేక ఎన్నికలు ఉండాలనేది ఆయన పట్టుకొని వచ్చాడు. అప్పుడు గాంధీ అంటే దళితులు మైనారిటీలు కాదు, వీళ్ళు హిందూ సమాజంలో భాగం అని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి ఆ లేబుల్ తీసేసి, మైనారిటీ దాన్ని తీసేసి ఆయన దీన్ని చేసి, ఇది వీళ్ళు కూడా మాలో భాగమే, వీళ్ళు కూడా హిందువులే అని తీసుకొచ్చి దాన్ని మనకి దూరం చేశారు. అదొక చారిత్రాత్మకమైనటువంటి నష్టపోయిన అంశం. దాన్ని మరొక సందర్భంలో మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే, ఇప్పుడు దళితులుగా అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్, అక్రాస్ ఆల్ రిలీజియన్స్, అక్రాస్ ఆల్ రీజియన్స్, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని యొక్క మతాల నుంచి, అన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే, ఈ యొక్క దళితులుగా ఐక్యం కావాలి. నువ్వు నీ మతం ఏదైనా కావచ్చు, నీది ఇంకేదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, దళితులుగా అయినప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే ఈ యొక్క ఫోర్స్లో మనం నిలబడగలుగుతాము, దీనిలో చేయగలుగుతాం. తప్పితే దీనిలో మళ్ళీ మనం ఒకటి పెట్టుకొని చేస్తే మనకి లేదు. పొరపాటుని చూడండి, మన చరిత్ర కూడా చూసుకుంటే
మీరు గనక క్రిస్టియన్ మతం తీసుకున్నారనుకోండి, తీసుకోవద్దని అనట్లయితే ఏదో ఏ మతం తీసుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ క్రిస్టియన్ మతంలో కనుక మనం తీసుకుంటే మనం కూడా క్రిస్టియన్ లాగానే ఉండాలనుకుంటాం. ఎదుటివాడు కూడా క్రిస్టియన్ లాగానే చూస్తాడు. కానీ ఎదుటివాడికి క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కాదు తెలుసు, వీడు మాలోడో మాది కూడా ఇంకోటి అని చెప్పేసే ఉంటుంది. కానీ పైకి మాత్రం పొలిటికల్ ఆస్పెక్ట్లో నేను క్రిస్టియన్గా చూస్తాను, పొలిటికల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ అంటే నువ్వు ఈవెన్ బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యి అనుకోండి, బుద్ధిజంలో కన్వర్ట్ అయితే కూడా పొలిటికల్ ఆస్పెక్ట్లో నిన్ను బుద్ధిస్ట్గా గుర్తిస్తారు, కానీ ఎసెన్స్లో మాత్రం నువ్వు దళితుడివి అవుతావు. ఇట్లా నువ్వు ఏ మతంలోకి ఏం పోయినా సరే నీకు లేదు. ఇక హిందూ మతంలో నీకు పోవాలంటే నీకు ఛాన్సే లేదు, అవకాశమే లేదు. అవకాశమే లేని దగ్గరేమో నిన్ను హిందువుగా అంటారు. అవకాశం ఇక్కడ లేదు కాబట్టి వేరే దానిలోకి వెళ్తాను, వేరే దానిలో చూసుకుంటానంటేనేమో పొలిటికల్గా నువ్వు ఎక్కడ చేసేసి అక్కడ దాన్ని ఇస్లాంలో పోయినా క్రిస్టియన్లో పోయినా ఏం చేసినా కూడా మైనారిటీ అంటారు. కానీ బాబు ఏంటంటే నువ్వు బేసికల్గానే నువ్వు మైనారిటీ, దళితులు అనేదే మైనారిటీ. కాబట్టి ఈ యొక్క మైనారిటీలకు సంబంధించి దీన్ని కూడా తీసుకొని ఈ ప్రత్యేక ఎన్నికలకి అంబేద్కర్ ప్రపోజ్ చేసిన దానికి ఈ మైనారిటీ అనేటువంటి దానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన అప్పుడు దాన్ని ప్రపోజ్ చేసిన ఈ మైనారిటీలు అందరూ కూడా ఐక్యం కావాలా, ఈ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ యొక్క ప్రతినిధులు ఎన్నుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క సమాజాలకి జవాబుదారీగా ఉంటారు. ఉండటమే కాకుండా ఈ మైనారిటీ అందరూ కలిస్తే కూడా ఒక మెజారిటీగా ఒక ఫోర్స్గా కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అది రాజకీయ యొక్క చైతన్యానికి ఒక తొలిమెట్టుగా అని చెప్పేసి అంబేద్కర్ భావించాడు. సో ఆ విధంగా అదొక అంశంగా మనం చూడాలి. ఇంక చివరిగా ఏమిటంటే ఇది ఒక టీమ్ గానే, టీమ్ స్పిరిట్ గానే దీన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. దాన్ని ఎందుకనంటే ఇవాళ వ్యక్తిగత ఇండివిజువల్ ఆస్పెక్ట్ అవుతుందో అది మనం చెప్పక్కర్లేదు. ఇట్స్ ఫ్యాసిజానికి ఒక చిహ్నం ఏంటంటే ఇండివిజువల్. ఇవాళ మనం చూస్తున్నాం, మోడీని చూస్తున్నాం, ఇంకొకరిని చూస్తున్నాం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే, ఈవెన్ మన దళిత ఉద్యమాల్లో చూడొచ్చు, ఇంకే ఉద్యమాలు చూడండి, వన్ మ్యాన్ షో, వన్ ఇండివిజువల్ షో ఆల్వేస్ లీడ్స్ టు ఫ్యాసిస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఖచ్చితంగా అంతే ఉంటుంది. దాని పట్ల మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే ఈరోజు దాని ఒక టీం లాగా, ఒక గ్రూప్ లాగా, ఒక సమాజం లాగా, ఒక దళిత సమాజం నుంచి ఆ సమాజం వచ్చిన ఒక నాయకత్వాన్ని మనం బిల్డ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇది తప్పితే ఈ సెంటర్ అందుకే ఏంటంటే చేసినప్పుడు ఇది ఒక వన్ మ్యాన్ షో లాగా ఉండేసి దీన్ని ఇట్లా చేయాలా అట్లా చేయాలా అట్లా చెప్పేసి చూస్తా ఉన్నాం. చాలా అటువంటి ఎగ్జాంపుల్స్ కాకుండా దళిత్ లీడర్ ఈజ్ అంబేద్కర్, వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ అంబేద్కర్ అండ్ వీఆర్ మైనారిటీస్, దళిత్ మైనారిటీస్. మనం ఇతర మైనారిటీస్తో కూడా మనం దీన్ని ఎట్లా మనం అనేటువంటి తర్వాత చూడాలా. తర్వాత ఉన్నటువంటి ఇంకా అట్టడుకున్నటువంటి బీసీలతో ఏ విధంగా ఏంటి అనేది చూడాలా. ఇవన్నీ కూడా అందుకే ముందు కాకుండా దీన్ని ఒక సుదీర్ఘంగా ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో దీన్ని చూసుకొని ఇప్పుడు ఏదో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఇప్పుడు ఏదో చేయాలని కాకుండా చేస్తాం. అయితే దీనికి ప్రత్యేకంగా మనం చూసినప్పుడు మీరు ఒక్కసారి గమనించవచ్చు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో, ఈ వేదిక ముందున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మనుషుల్ని దీన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే దట్ ఈస్ ది బెస్ట్ సింబాలిక్ గా ఏదవుతుందో అదే మనకి చిహ్నం తప్పితే, అదే మనకు మంచి సూచిక, అదే బెస్ట్ ఇండికేటర్ తప్పితే ఇంక వేరే లేదు. సో ఏ కారణాల వల్ల సరే ఈ రోజున ఈ వేదిక, ఈ యొక్క హాల్, ఈ సభ ఈ రకంగా ఇట్లా ఉన్నది అని అంటేనే అదే సింబల్ గా నాకు అదే హృదయం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇట్లా పైన చూసేటప్పుడు దట్ ఈస్ ది బెస్ట్ సింబల్. కాబట్టి ఆ రకంగా మనం దీన్ని తీసుకుపోయేసి చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళా తర్వాత సెషన్లో ఉన్నప్పుడు ఏదన్నా మనం ఇంకా డిస్కస్ చేద్దాం, దీన్ని ఇంటరాక్టివ్గానే మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. అక్కడ మీరు మాట్లాడాలి, మేము మాట్లాడాలి, అవన్నీ కూడా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.